హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలో సందీప్ ఉండేవాడు. సందీప్ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసుకుంటూ ఉండేవాడు. సందీప్కి మధ్యప్రదేశ్కి చెందిన సొనాలితో 2019వ సంవత్సరంలో పెళ్ళయింది. పెళ్లి సందర్భంగా సొనాలి తల్లిదండ్రులు సందీప్కి భారీ ఎత్తున కట్న కానుకలవి ముట్టజెప్పారు. 20 లక్షల రూపాయల క్యాష్ని కట్నంగా ఇచ్చారు. తమ తాహతుకు తగ్గట్టుగా ఒక విధంగా తమ తాహతుకు మించి పెళ్లిని ఘనంగా గ్రాండ్గా జరిపించారు. పెళ్ళైన తర్వాత కోటి ఆశలతో సొనాలి అత్తవారింట్లోకి అడుగుపెట్టింది. సంవత్సరం తిరిగేసరికి వీళ్ళకి ఒక కూతురు పుట్టింది. కూతురికి దర్శిత అని పేరు పెట్టుకున్నారు. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. దర్శితకి ఇప్పుడు 4 సంవత్సరాలు. 2025వ సంవత్సరము ఫిబ్రవరి నెల, అంటే ఇదే నెల 17వ తారీఖు, అంటే మొన్న 17వ తారీఖు ఉదయం సందీప్ తన అత్తామామలకి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. కూతురు ఆత్మహత్య చేసుకుందన్న వార్త విన్న తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు. హుటాహుటిన బయలుదేరి సందీప్ ఇంటికి వచ్చారు. ఇంట్లో కూతురు సొనాలి నేల మీద నిర్జీవంగా శవంగా పడుంది. 4 సంవత్సరాల మనవరాలు దర్శిత ఒక మూల బిక్కు బిక్కుమంటూ అమాయకంగా చూస్తోంది. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. డెఫినెట్గా భర్త అత్తామామలు ఏదో చేసుంటారు. పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వచ్చారు. పోలీసులతో సొనాలి తల్లిదండ్రులు తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, భర్త అత్తామామలు ఏదో చేసుంటారు, ఎందుకంటే గత కొంతకాలంగా అదనపు కట్నం కోసం తమ కూతుర్ని వేధించేవారని పోలీసులు చెప్పారు. పోలీసులు అనుమానాస్పద స్థితికి మృతి కింద కేసు అది నమోదు చేసుకుని సొనాలి డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఇక్కడ 4 సంవత్సరాల దర్శిత ఆ పాప అమ్మమ్మ తాతయ్యని చూసిన వెంటనే పరుగున వచ్చి గట్టిగా వాటేసుకుంది. ఇక్కడ ఒక పక్క సొనాలి తండ్రులు కూతురు పోయిన బాధలో దుఃఖంలో ఉన్నారు. అప్పుడే ఆ 4 ఏళ్ల పాప తన అమ్మమ్మ తాతయ్యలతో అమ్మమ్మ తాతయ్య మమ్మీని డాడీ చంపేశాడు అని చెప్పింది. మొదట్లో సొనాలి తల్లిదండ్రులకి ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ 4 ఏళ్ల పాప పెన్ను పేపర్ తీసుకుని బొమ్మ గీయడం మొదలుపెట్టింది. ఒక బొమ్మ గీసింది, ఒక ఆడపిల్ల బొమ్మ. ఆ బొమ్మకి 2 చేతులున్నాయి. ఒక 3వ చెయ్యి మెడ మీద గీసింది. తర్వాత ఆ బొమ్మ గీస్తుంటే అమ్మమ్మ తాతయ్యలు ఏంటమ్మా ఏం చేస్తున్నావు అంటే, అది ఏంటి ఆ బొమ్మ ఏంటి, ఎందుకు గీసావు, 2 చేతులు కాకుండా ఆ 3వ చెయ్యి ఎవరిదంటే ఈ 3వ చెయ్యి డాడీదని చెప్పింది. మరి అలా ఎందుకు గీసావంటే డాడీ ఇలాగే చేశాడు, మమ్మీ మెడ పట్టుకుని గట్టిగా పిసికాడు, చంపేశాడు, మమ్మీని తిట్టాడు, కొట్టాడు, ఆ తర్వాత తాడుతో పైకి వేలాడదీశాడు అని వచ్చిరాని మాటలతో ఆ బొమ్మకిస్తూ అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నించింది. అమ్మమ్మ తాతయ్యలకి అర్థమైపోయింది తమ కూతురిది ఆత్మహత్య కాదు, భర్తే హత్య చేశాడని. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ 4 ఏళ్ల పాప మనవరాలు చెప్పిందంతా పోలీసులకి వివరించారు, జరిగిందంతా చెప్పారు. పోలీసులు కూడా మొదట్లో నమ్మలేదు. కానీ ఆ 4 సంవత్సరాల పాపని ఏమని అడుగుతారు, ఏమని విచారిస్తారు? అయినా సరే పోలీసులు సివిల్ డ్రెస్లో ఆ 4 ఏళ్ల పాప దర్శిత దగ్గరికి వచ్చారు. వచ్చి ఏంటమ్మా ఏంటి, ఏం జరిగింది, ఆ బొమ్మ ఎందుకు గీస్తున్నావు, బొమ్మ ఎలా గీసావు అని అడిగితే పోలీసుల సమక్షంలోనే ఆ 4 ఏళ్ల పాప దర్శిత బొమ్మ గీస్తూ ఇదిగో డాడీ ఈ విధంగా చేశాడు, మమ్మీని కొట్టాడు, తిట్టాడు అని బొమ్మ గీస్తూ ఎలా వివరిస్తుందో మీరు కూడా చూడండి. ये क्या बना रहे थे सर पे? क्या बना रहे थे? ये क्या बना रहे थे? ये क्या था जी, हाथ किसका था? ये पापा था। क्या कर रहे हैं पापा? मार रहे పోలీసులు ఆ 4 ఏళ్ల పాప దర్శిత చెప్పిన విషయాలన్నీ నోట్ చేసుకున్నారు. ఆ తర్వాత సందీప్ తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తే జరిగిన కథంతా బయటపడింది. అదేంటంటే సందీప్కి సొనాలికి 2019లో పెళ్లి జరిగింది. పెళ్లి సందర్భంగా సొనాలి తల్లిదండ్రులు కట్న కానుకలు అవి ఇచ్చారు. 20 లక్షల రూపాయల క్యాష్ని ఇచ్చారు. సొనాలి కోటి ఆశలతో అత్తవారింట్లోకి అడుగుపెట్టింది. తర్వాత సంవత్సరం తిరిగేసరికి 2020 సంవత్సరంలో ఒక కూతురు పుట్టింది. కానీ ఇక్కడ సందీప్కి కట్నం సరిపోలేదు, ఇంకా అదనపు కట్నం కావాలి. ఒక రకంగా మన దేశంలో కట్నం ఇవ్వడము తీసుకోవడం 2 నేరం అయినప్పటికీ ప్రతి చోట ఇదే విధంగా జరుగుతూ ఉన్నాయి. అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. పాపం
సోనాలి అదనపు కట్నం ఎక్కడి నుంచి తేగలుగుతుంది? పైగా సందీప్కి ఒక కారు కావాలి అని భార్యని వేధించడం మొదలుపెట్టాడు. పైగా కూతురు పుట్టింది. కూతురు పుట్టేసరికి అత్తమామలు కూతుర్ని కన్నావా అని సూటిపుట్టి మాటలతో వేధించారు. ఇప్పటికి కూడా మన దేశంలో చాలామందికి కూతురు పుడితే నచ్చదు, కొడుకు పుడితే వంశాన్ని ఉద్ధరిస్తాడు అని కూతుర్ని చిన్నచూపు చూస్తారు. ప్రభుత్వం ఒక పక్క బేటీ పడావో బేటీ బచావో అని నినాదాలు ఇస్తున్నా కూడా మారని ఎంతోమంది మూర్ఖులు ఈ దేశంలో ఉన్నారు. అలాగే ఈ సందీప్ సంతి తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం పైగా కూతుర్ని కందని సూటిపోటి మాటలతో వేధించేవారు. ఇప్పుడు కారు ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతుంది? తన తల్లిదండ్రులకి కారు కొనిచ్చేంత స్తోమత లేదన్న సంగతి సోనాలికి తెలుసు. అందుకే భర్త పెట్టే బాధల్ని, అత్తమామలు పెట్టే హింసల్ని, వీటినన్నింటినీ మౌనంగా పంటి బిగువన భరించింది. కానీ తల్లిదండ్రులకు చెప్పలేదు. ఎందుకంటే చెప్తే వాళ్ళు కూడా బాధపడతారు. చేసేది ఏమీ లేక సోనాలి అలాగే కాలం నెట్టుకొస్తూ ఉంది. కాలం గడిచింది. 4 సంవత్సరాల పాటు సోనాలి భర్త పెట్టే వేధింపుల్ని, అత్తామామలు పెట్టే వేధింపుల్ని, వీటినన్నింటినీ మౌనంగా భరించింది తప్పితే ఏమీ అనలేకపోయింది. ఈ నెల 15వ తారీఖు సోనాలి కజిన్ పెళ్లి ఉంది. ఆ పెళ్లికి వెళ్దామంటే సందీప్ వద్దన్నాడు, వెళ్ళొద్దన్నాడు. అదేంటి, నా సొంత కజిన్ పెళ్లికి వెళ్ళకపోతే బాగుండదు, నువ్వు రాకపోయినా నీ కూతురు తీసుకుని వెళ్తానని సోనాలి తన 4 ఏళ్ల పాపను తీసుకుని పెళ్లికి వెళ్ళింది. ఈ నెల 16వ తారీఖు సందీప్ సోనాలికి కాల్ చేసి, నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికొచ్చేయి, ఒకవేళ రాకపోయావంటే ఈ ఇంటి తలుపులు శాశ్వతంగా మూతపడిపోతాయి, మళ్ళీ ఎప్పటికీ నీ గురించి తెరుచుకోవని అల్టిమేటం జారీ చేశాడు. సోనాలికి తెలుసు, ఒకవేళ తాను వెళ్ళకపోతే అత్తమామలు ఏ విధంగా తనని వేధింపులకు గురి చేస్తారో, భర్త ఏ విధంగా తనని టార్చర్ చేస్తాడన్న సంగతి తెలిసి సోనాలి పెళ్లి మధ్యలోనే ఇంటికి వచ్చేసింది. 16వ తారీఖు రాత్రి మళ్ళీ సేమ్ సీన్ రిపీటు. సందీప్, నేను చెప్పకుండా వెళ్ళావా, నేను వద్దన్నా పెళ్లికి వెళ్ళావా, పైగా మీ అమ్మా నాన్నలు నాకు కారు కొనివ్వలేరా, కారు కొనివ్వమంటే వాళ్ళు ఎందుకు కొనివ్వట్లేదని మళ్ళీ వేధించడం మొదలుపెట్టాడు. ఇదంతా రాత్రి టైము. ఆ రాత్రి టైంలో పడుకునే చిన్న పాప, 4 ఏళ్ల పాప ఇదంతా చూస్తుంది. ఆ 4 ఏళ్ల పాపకి ఊహ వచ్చిన దగ్గర నుంచి తన తండ్రి తల్లిని పెట్టే హింసలు, తిట్లు, కొట్టడాలు ఇవన్నీ చూస్తూనే వస్తుంది. ఆ రోజు రాత్రి కూడా పడుకుందామంటే తండ్రి తన తల్లిని తిడుతున్నాడు, కొడుతున్నాడు, మెలకు వచ్చింది, అదంతా చూస్తుంది. ఒక పక్క సందీప్ సోనాలిని తిడుతున్నాడు, కొడుతున్నాడు. తన తల్లిని కొట్టడం చూడలేక ఆ 4 ఏళ్ల పాప, డాడీ ఎందుకు మమ్మీని కొడుతున్నావు, నువ్వు మమ్మీని కొట్టావంటే నీ చెయ్యి విరగొడతాను అంది. సందీప్ తన 4 ఏళ్ల పాపను గద్దించాడు. పాపం ఆ 4 ఏళ్ల పాప ఏం చేయగలుగుతుంది? సైలెంట్గా అలాగే పడుకుండిపోయింది. కానీ చూస్తూనే ఉంది. ఇక్కడ సందీప్ సోనాలిని తీవ్రంగా తిడుతున్నాడు, కొడుతున్నాడు. అలా తల పట్టుకుని గోడకేసి బలంగా కొట్టాడు. సోనాలి కింద పడిపోయింది. కింద పడిన సోనాలి మెడ చుట్టూ ఒక తాడు వేసి ఉరిలాగా బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత ఆత్మహత్య చేసుకునేలా అందరినీ నమ్మించడం కోసం పైన వేలాడదీశాడు. ఇదంతా తన 4 ఏళ్ల కూతురు చూడలేదనుకున్నాడు. ఒకవేళ చూసినా ఏం చేయగలుగుతుంది, ఎవరికి చెప్తుంది, ఏమని చెప్తుంది అని ధైర్యము బలుపుతో ఉన్నాడు. కానీ ఆ 4 ఏళ్ల పాప అంతా చూసింది, అంతా వింది. ఆ తర్వాత పెన్ను పేపర్ చేతిలోకి తీసుకుంది, బొమ్మ గీసింది, అందరికీ వివరించింది. తన తండ్రి తన తల్లిని ఏ విధంగా చంపాడో అందరికీ చెప్పింది. అందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించి తన తండ్రిని పోలీసులకి పట్టించింది. ఆ తర్వాత ఇక్కడ పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత సోనాలి డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇప్పుడు అంత్యక్రియలు నిర్వహించాలి. జనరల్గా భార్య చనిపోతే భర్తే అంత్యక్రియలు అదే నిర్వహిస్తాడు. కానీ ఇక్కడ భర్తే హంతకుడు, తండ్రే హంతకుడు. అప్పుడు సందీప్కి సంబంధించిన కజిన్లు, బంధువులు వాళ్ళు మేము అంత్యక్రియలు నిర్వహిస్తామని వచ్చారు. కానీ సోనాలి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అసలే కోపంలో ఉన్నారు. దాంతో వాళ్ళందరినీ తరిమి కొట్టారు. అప్పుడు అభం శుభం తెలియని ఈ 4 ఏళ్ల పాప, అంతిమ సంస్కారాలంటే ఏంటో కూడా తెలియని ఆ 4 ఏళ్ల పాప తన తల్లి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ప్రెస్ మీట్లో ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఏంటమ్మా ఏం చేశాను అడిగితే, మరి ఏం చేయాలి, డాడీ రాలేదు కదా, అందుకే నేనే మమ్మీ అంత్యక్రియలు నిర్వహించాను, డాడీ మమ్మీని చంపేశాడు, డాడీ కోసం పోలీసులు వెతుకుతున్నారు, డాడీని పోలీసులు పట్టుకుని జైలుకు పంపిస్తారు, అందుకే నేనే అంత్యక్రియలు చేశానని వచ్చిరాని మాటలతో ఆ పాప ప్రెస్ వాళ్ళకి ఏం చెప్పిందో మీరు కూడా ఒకసారి వినండి. माता इसे पापा नहीं आए थे, इसे मैं तर्जन
पापा क्यों नहीं आए बेटा? पापा ने मम्मा तो मार दिया था इसलिए वो नहीं आए। और पहले सुन तो ढूंढे आई उनके माँ तो और पापा तो पापा तो ढूंढ लिया उनने उनकी माँ तो ढूंढा इसलिए वो ढूंढने में लगे पुलिस इसलिए वो पहले ढूंढने में लगे फिर ढूंढ ले फिर उनको जेल में भी डाल सकते हैं इसलिए वो अभी वो रूम में है अभी रूम में कैमरे से लग गए इसलिए वो कैमरे से सब देखते हैं मेरे उधर ही कपड़े छूट गए इसलिए वो लाने की वजह से पुलिस आपने क्या किया फिर आज इधर? क्या किया था? क्या किया? सब्सक्राइब किया पापा नहीं आए थे तो అంతిమ సంస్కారాలంటే అర్థం తెలియని చిన్న వయసు ఆ వయసులోనే తన తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. తల్లిని పోగొట్టుకుంది. తండ్రి జీవితాంతం జైల్లో ఉంటాడు. 4 ఏళ్ల పాప బహుశా అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరగచ్చు లేదా బంధువుల దగ్గర పెరగచ్చు. కానీ తన తండ్రి తన తల్లిని హత్య చేసిన చంపిన ఆ దృశ్యం ఆ పసిపిల్ల మనస్సులో ఉంటుందా చిరిగిపోతుందా అన్నది భవిష్యత్తే తేల్చాలి. కానీ ఆ పాప భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి, బాగా చదువుకొని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని తన తల్లి పేరు నిలబెట్టాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇటువంటి సంఘటనలు ఉదంతాలు సమాజంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సందీపులు అడుగడుగునా ఉన్నారు. మళ్ళీ ఇటువంటి సందీప్ ఎక్కడో చోట పుడతాడు, ఇటువంటి సంఘటన ఎక్కడో చోట జరుగుతుంది. బహుశా అదే సంఘటనని నేను మళ్ళీ చెప్పొచ్చు, మీరు కూడా వినొచ్చు. మన సమాజంలో ఇవన్నీ మామూలైపోయాయి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.